వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే. మీకు సంబంధం లేకపోతే సిసిఎస్ లో ఫిర్యాదు చేస్తే నిజాలు నిగ్గు తెలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. 2019లో ఇంటర్ ప్రశ్న పత్రాల లీకేజీతో నాడు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేయలేదంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. ఓటు పోతే పేదవాడి జీవితం పోయినట్టే అంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎస్ఐఆర్ పేరుతో నేడు పేదల ఓట్లు తొలగించడానికి నేడు భారీగా బీజేపీ కుట్ర పన్నుతుందంటూ వ్యాఖ్యానించారు. అసలు ఓట్ల తొలగింపు రాజకీయానికి మూల పురుషుడు కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించింది కూల్చింది బీఆర్ఎస్ అంటూ పేర్కొన్నారు. అలాగే ఉద్యోగాలపై చర్చకు నేనెప్పుడు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. క్యూర్లో తాగునీటి సరఫరాకు మాస్టర్ ప్లాన్, ఎల్ నినో ప్రభావం పడకుండా చూడాలంటూ సూచన. నీటి వనరులను అనుసంధానం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. నిర్దేశిత సమయంలో ఎన్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ పేర్కొన్నారు. వాటర్ బోర్డు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరా ఒకే విధంగా ఉండాలన్నారు. అలాగే రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్టు మాస్టర్ ప్లాన్ రూపొందించాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆగస్టు 15 కల్లా పిల్లలకు యూనిఫామ్స్ అందాల్సిందేనంటూ స్పష్టం చేశారు. యూనిఫామ్స్ పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు, ఇతరత్ర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి కూడా వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. భావి భారత పౌరులను అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని అంశాలను దగ్గరుండి చూసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ స్కూళ్లు, వసతి గృహాల నుంచి విద్యార్థులకు అందజేసే యూనిఫామ్ల నాణ్యతలో ఎంత మాత్రం రాజీ పడబోమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మేమంతా మీ వెంటే, స్టూడెంట్స్ కి మద్దతుగా రోడ్డెక్కిన ఇండి కూటమి నేతలు. దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తుకు ఆయనే అత్యధికంగా హాని చేశారంటూ పేర్కొన్నారు. భారతదేశ విద్యా వ్యవస్థను పూర్తిగా చేజెక్కించుకోవడానికి, నాశనం చేయడానికి మోడీనే అనుమతించారు, ప్రోత్సహించారు. అంతేకాకుండా దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని రక్షించారంటూ కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తొలగించడమే వారి ప్రధాన డిమాండ్ అంటూ కూడా పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కారణంగా చనిపోయిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నీటి మృతులకు నివాళులర్పించారు. యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రభుత్వ అభివృద్ధిని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లాలంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు మరింతగా భాగస్వాములు చేయాలని, చేసిన అభివృద్ధిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధికార ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన వారు పార్టీ వైఖరిని స్పష్టంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు టీవీ మీడియా చర్చల్లోనూ చురుగ్గా పాల్గొనాలని, సోషల్ మీడియా వేదికలను అత్యంత సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలంటూ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చేసిన విష ప్రచారాన్ని గట్టిగా ఆధారాలతో సహా తిప్పికొట్టాలంటూ ఆదేశించారు. 2.5 ఏళ్లలో ప్రభుత్వ విజయాలను, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషిని ప్రజలందరికీ తెలియజేయాలంటూ కోరారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. సింగరేణి రాష్ట్రానికి ఆత్మ లాంటిది అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. బొగ్గు నాణ్యత, ఉత్పత్తిపై సీఎండీతో వారు చర్చించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సింగరేణిని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూనే వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సంస్థను సురక్షితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అంటూ స్పష్టం చేశారు.